హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ జయ. ఫ్రెండ్స్, మార్నింగ్ వ్లాగ్లో మీకు షేర్ చేశాను కదా. సో ఈరోజు అయితే క్లీనింగ్ వర్క్ ఉందనేసి. సో ఇది వచ్చేసి నైట్ అనమాట. సో మార్నింగ్ నుంచి వర్క్ చేసి నాకు కాళ్ళు చేతులు విపరీతంగా పీకేస్తున్నాయి. మధ్యాహ్నం ఒక 2 అవర్స్ కోసం పడుకున్నాను. ఇంక ఈవినింగ్ నుంచి వర్క్లు స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడ సర్దడం వాటిని. ఇదిగోండి మార్నింగ్ ఉతికిన బట్టలు ఇంకా ఉన్నాయి, బొంతలు వాటిని అవి ఆరలేదు. అవి మేడపైన వదిలేసాను, ఆరినవి తెచ్చేసాను అనమాట. సో కబోర్డ్లో బట్టలన్నీ నీట్గా ఎక్కడ ఆర్గనైజ్ చేశాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇంటికి అందంగా ఉంది కదా. ఇలా ఉండాలన్నమాట ఇల్లు అయితే నాకు. ఇలా లేకపోతే అస్సలు అవ్వదు. అక్కడ మా పిల్లలు కొట్టుకుంటున్నారు. ఇక్కడ డాడీ ఏమొచ్చి బిగ్ బాస్కెట్లో నిన్న సోంపాపిడి గులాబ్ జామ్ బుక్ చేశారండి. ఇది అలా కొంచెం తినేస్తుంది. మా పాప అయితే దగ్గు వస్తుంది అంటే వినట్లేదు. అలా స్వీట్స్ అంటే అంత పిచ్చ మా పాపకి. మా బాబు అయితే తక్కువే తింటాడు స్వీట్స్ అయితే. సో ఇల్లు అయితే ఓవరాల్గా నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. స్వామివారి ఫోటో ఇక్కడ ఉండేది కదండి, ఇక్కడ షిఫ్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇది మాకు ఈశాన్య మూల కదా, పూజలు అటు చేసుకోవడానికి అనేసి ఇది పెట్టించాము. సో అక్కడైతే దీపారాధన అటు చేయడానికి అవ్వట్లేదు, కిటికీ కదా. ఇక్కడైతే దీపారాధన చేసుకోవడానికి అవుతుంది, నైవేద్యం అటు పెట్టుకోవడానికి అవుతుంది. సాటర్డే పూట అనేసి ఇక్కడ సెట్ చేశాను. అండ్ త్వరలోనే వీటికి కర్టన్స్ కూడా చేయబోతున్నాను. మా వారిని అడుగుతున్నాను, కర్టన్స్ పెట్టించు ఇంటికి లుక్ వస్తుంది చక్కగా అనేసి విండోస్కి. సో పెడతాను అంటున్నారు. టీవీ దగ్గర అయితే ఇలా ఇది కూడా డోర్ కట్నే ఇలా సెట్ చేశాను అనమాట. దీనికి ఏదైనా మీరు సొల్యూషన్ చెప్పండి, ఏడ్ చేస్తే అందంగా ఉంటుంది టీవీ దగ్గర అనేది. సో అందాకైతే ఇలా సెట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక విచిత్రమైన బనానా చూపిస్తాను, వచ్చండి. ఇవేటో తెలుసా? ఏటో తెలుసా అని అడుగుతున్నా. బనానా కదా అని అనుకుంటారేమో, నిజమేనండి బనానా. ఆగో, ఏమనుకోకండి, అంత చిరాకు పెడుతున్నారు ఇద్దరు నన్ను. సో ఇది బనానే, బట్ చూడండి. ఏటక్క బనానా నల్లపడిచేస్తున్నాం అనుకోకండి, చూడండి. ఇవి వచ్చి మా ఇంటికి వారం రోజులు అయిందండి. వారం పైగా అయిపోతుంది. బిగ్ బాస్కెట్లో బుక్ చేసాం. ఇప్పుడు వచ్చి ముగ్గలు తెలుసా. పైగా మేము బియ్యంలో కూడా పెట్టుంచాం, ముగ్గుతాయేమని. అస్సలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇలాంటివి 3 అండి. ఒకటేమో ఇరిపితే గట్టిగా ఉండి వాటర్లో కారుతుంది అనమాట. ఇంకా అది పడేస్తాం. ఇది ఉంచాము బియ్యంలో పెట్టి ముగ్గుతాయేమనేసి. కలర్ అయితే లైట్గా చేంజ్ అయింది కానీ సేమ్ సౌండ్ వస్తుందా. రాయిల్లో ఉన్నాయండి, చాలా రాయిలో ఉన్నాయి చూడండి. అస్సలు మా వారు వచ్చి చూపిద్దాం అనేసి ఉంచానమాట. మీరు ఎప్పుడైనా చూసారు ఇలాంటి బనానా? చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మినీలో వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.